తేరాల శ్రీనివాసరావు నా పేరు. సిపిఐ పార్టీ మా కూటమి అభ్యర్థి కిషోర్ గారి గుర్తు కత్తెర గుర్తు. బ్యాలెట్ పేపర్లో 2వ గుర్తు. 11వ తారీఖు ఎన్నికలు ఉదయం 5 గంటలకే ప్రారంభమవుతాయి, 1 గంట వరకే కాబట్టి ప్రజలందరూ సమయాన్ని ఉపయోగించుకోవాలి. అలాగే గత 10 సంవత్సరాలుగా ఈ గ్రామ సమస్యల మీద ప్రత్యేక శ్రద్ధతో యంగ్ డైనమిక్ కిషోర్ గారు చాలా స్వచ్ఛంద కార్యక్రమాల్లో పాల్గొని ఈ గ్రామ అభివృద్ధి కోసం పాటుపడుతూ ఉన్నారు. కాబట్టి వారికి మీ అమూల్యమైన ఓటు 2వ నెంబర్ బ్యాలెట్ లో కత్తెర గుర్తుంటుంది. మీ అమూల్యమైన ఓటు వేసి అత్యధిక మెజారిటీతో గెలిపించాలని మా కూటమి తరఫున సిపిఐ పార్టీగా కోరుతా ఉన్నాను. గత 3 సార్లు ఈ గ్రామ పంచాయతీలో నేను ఉన్నాను. గతంలో 2 సార్లు ఏం జరిగిందో కూడా ప్రత్యక్ష సాక్షి నేను. ఏదైతే ఈ సారపాక గ్రామానికి జరిగినటువంటి అన్యాయాన్ని, కష్టాన్ని, నష్టాన్ని మేము ఏదైతే ఫస్ట్ వార్డు మెంబర్గా గెలిచినప్పుడు గలిగా పొన్నమ్మ గారి హయాంలో సంత పెట్టినాము, ఆ సంతను ఇలా ఆక్రమించుకొని బిల్డింగ్లు కట్టుకున్న వ్యక్తులు ఇవాళ మళ్ళీ మేమున్నాం అంటూ వస్తున్నారు ముందుకి. దయచేసి ప్రజలందరూ గమనించాలి. సారపాక ప్రజలు అలాగే ఐటీసీ పిఎస్సీ వారు కూడా వారి ఎంప్లాయీస్ గానీ, మేనేజర్లు గానీ, మిగతా క్యాజువల్స్ గానీ అందరూ కూడా పేరు పేరున అందరికీ ధన్యవాదాలు. అలాగే ఈ రోజున నీతి నిజాయితీ నిబద్ధత కలిగినటువంటి వ్యక్తిగా ముగ్గులోతు శివరాం నాయక్ గారిని కాంగ్రెస్ పార్టీ అధిష్టానము మరియు గౌరవ పినపాక శాసనసభ్యులు శ్రీ పాయ వెంకటేశ్వర గారు, అలాగే బుర్గంపాడు మండల మున్నూరు కాపు సంఘం అధ్యక్షులు వరాల వేణు గారు, అలాగే బుర్గంపాడు మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు దుగ్గంపూడి కృష్ణారెడ్డి గారు, అలాగే జిల్లా మైనార్టీ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు మహమ్మద్ ఖాన్ గారు, మేమందరం కూడా ఈ వ్యక్తి ఒక గెలుపు కోసం అహర్నిశలు కష్టపడి మేమందరం తిరిగి ఇతన్ని తీసుకొచ్చి 12వ తారీఖు ఉదయం 11 గంటలకి ఈ పంచాయతీ ఆఫీసులో మళ్ళీ మీతో మీ ప్రెస్ మీట్ పెట్టుకుని ఆనందంగా జరుపుకుందామని సందర్భంగా మనవి చేస్తూ నమస్తే, మీ వారాల వేడి. ప్రజలందరికీ నమస్కారం. నేను మీ గుగ్లోత్ కిషోర్ శివరాం నాయక్, సారపాక కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా దాన్ని బలపరుస్తున్న టీడీపీ, సిపిఐ, సిపిఎం పార్టీలు మరియు కాంగ్రెస్ పార్టీ అనుబంధ సంస్థ ఐఎన్టీయూసీ, టీడీపీ అనుబంధ సంస్థ టీఎన్టీయూసీ మరియు ఇండిపెండెంట్ దారుగా గారి ఐటీసీ టీఎస్పీడీ సంస్థ ఇండిపెండెంట్ యూనియన్ అందరూ మద్దతు ప్రకటిస్తున్న సారపాక గ్రామ పంచాయతీ కాంగ్రెస్ అభ్యర్థిగా నేను మీ ముందుకు వస్తున్నాను. నాకు ఈ అవకాశాన్ని ఇచ్చినటువంటి పెద్దలు పినపాక నియోజకవర్గ శాసనసభ్యులు, పినపాక అభివృద్ధి ప్రదాత శ్రీ పాయ వెంకటేశ్వర గారికి శిరస్సు వంచి పాదాభివందనం చేస్తా ఉన్నాను. అలాగే నాకు ఈ పోటీలో మన ముందు నుంచి నాకు సహకరిస్తున్నటువంటి కాంగ్రెస్ పార్టీ గ్రామ పెద్దలకు, ముఖ్యంగా మండల అధ్యక్షుల వారికి మరియు డీసీసీ మైనార్టీ వారికి మరియు మహమ్మద్ ఖాన్ గారికి, సుధాకర్ రెడ్డి గారికి, మోహన్ రెడ్డి గారికి, ఓర్సు సైదులు గారికి, మన అందరికీ కూడా పెద్దలందరికీ కూడా నా ధన్యవాదాలు. ఈరోజు సారపాక గ్రామ పంచాయతీ ఎన్నికల్లో భాగంగా ఈరోజు ఎన్నికల సంఘం గుర్తులు కేటాయించడం జరిగింది. బ్యాలెట్లో 2వ నెంబర్ ఓటు కత్తెర గుర్తు కేటాయించడం జరిగింది. మరియు ఈ రోజు నుంచి కత్తెర గుర్తుతో ఈరోజు ప్రజల్లో ప్రచారంలో భాగంగా జనాల్లో వెళ్ళడానికి మేమందరం నిర్ణయించుకున్నాము. అదేవిధంగా ఈరోజు ఇప్పటికే ప్రచారంలో భాగంగా గ్రామంలో ఏ ప్రాంతానికి వెళ్ళినా కానీ సారపాకను ఒక సమస్యల అడ్డాగా మార్చారు. దీనికి గల ప్రధాన కారణం గత పాలన. ఎక్కడికి పోయినా కానీ పారిశుద్ధ్య సమస్య, మంచినీటి సమస్య, డ్రైనేజీల సమస్య, రోడ్ల సమస్య, ఎక్కడున్నా కూడా వీధి లైట్ల సమస్య, ఇవే కనిపిస్తా ఉన్నాయి. దీనికి గల ఈ దుస్థితికి కారణం గత పాలకులు దీన్ని మొత్తం కూడా అవినీతి రాజ్యంగా మార్చివేశారు. నేను ఒక ఏటీఎం కార్డులా వాడుకున్నాను తప్పితే ఏనాడు కూడా తట్టెడు మట్టు పోసిన పాపాన పోలేదు. దీన్ని గుర్తించిన శ్రీ పాయ వెంకటేశ్వర గారు అధికారంలో రాగానే 2 సంవత్సరాల కాలంలో దాదాపు 12 కోట్ల రూపాయలతో అభివృద్ధి కార్యక్రమాలు శ్రీకారం చుట్టడం జరిగింది. అందులో 8 కోట్ల రూపాయల సీసీ రోడ్లు కావచ్చు, ఎలక్ట్రికల్ పోల్స్ కావచ్చు, ట్రాన్స్ఫార్మర్లు కావచ్చు, ఇవన్నీ కూడా పూర్తి చేయడం జరిగింది. త్వరలో ఈ
అలాగే సారపాకి ఇందిరమ్మ ఇల్లులు 105 ఇందిరమ్మ ఇళ్లను కేటాయించడం జరిగింది. అందులో దాదాపు మేజర్ పోర్షన్ కంప్లీట్ కూడా కట్టుకోవడం కూడా జరుగుతా ఉంది. కాబట్టి అభివృద్ధి జరగాలి అంటే కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి ఉండాలని చెప్పేసి గుర్తించిన మిత్రపక్షాలకు కూడా నా ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. నా గుర్తు కత్తెర గుర్తు. అందరూ కూడా కత్తెర గుర్తుకు ఓటేసి అత్యధిక మెజార్టీతో గెలిపించవలసిందిగా ప్రార్థిస్తున్నాను. మేజర్ గ్రామ పంచాయతీలో ఎలక్షన్లు జరగక సుమారు 11 సంవత్సరాలు అవుతుంది. ఈ రోజున పంచాయతీ ఎలక్షన్లు జరుగుతున్న సందర్భంగా కాంగ్రెస్ పార్టీ తరపు నుంచి కిషోర్ నాయక్ గారు అభ్యర్థిగా బెరలో ఉండటం, వారికి కత్తెర గుర్తు అనేది రావటం, దానికి తోడుగా సిపిఎం, సిపిఐ, తెలుగుదేశం అట్లనే తారూక్ గారి యొక్క యూనియన్ కూడా సపోర్ట్ చేయటం, ఇవన్నీ కూడా కత్తెర గుర్తుకి అట్లనే కాంగ్రెస్ అభ్యర్థికి కలిసి రావడం అనేది ఉంది. అందుకోసం ఇవాళ పంచాయతీ పరిధిలో అభివృద్ధి అనేది ఇక నుంచి గెలిచిన తర్వాత కిషోర్ గారు అనేకమైన సమస్యలు పరిష్కారం చేస్తారనేది ప్రజలు నమ్ముతున్నారు. అట్లనే అన్ని పార్టీ నాయకులు కూడా నమ్మటం అనేది జరుగుతుంది. ఆ రకంగా అభివృద్ధి దిశగా కిషోర్ గారు పోవాల్సిన అవసరం ఉంది. అంతేకాకుండా ఈ యొక్క పంచాయతీ పరిధిలో గతంలో 23 లక్షల రూపాయలు కుంభకోణం కూడా జరిగింది. దాని మీద కేసులు కూడా నడుస్తున్నాయి. అయినా కూడా ఇంత అధికారులు కూడా దీన్ని పట్టించుకోకపోవడం వల్ల దీనివల్ల ఇంకా నష్టం జరిగే అవకాశం ఉంటుంది. కాబట్టి కిషోర్ నాయక్ గారి గుర్తు కత్తెర గుర్తు పైన ఓటేసి గెలిపించాల్సిన అవసరం ప్రజలపైన ఉంది. నాయకులందరూ కూడా దీనికి గట్టిగా నిలబడి మరి చేయాల్సిన అవసరం కూడా ఉందని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తాను.